2021లో బోర్డులు ఏర్పాటు చేసినప్పుడు ఎవరు అధికారులు ఉన్నారు? మన ప్రాజెక్టులో ఇచ్చేందుకు ఎందుకు అంగీకరించినావు? ఎందుకు యాక్సెప్ట్ చేసినారు? ఒక స్టాండ్ తీసుకోవాలా. ఏం మాట్లాడి కేసీఆర్, ఈ రాష్ట్ర పునర్విభజన చట్టం అన్నీ నాకు కనుసన్నలు జరిగినాయి, ప్రతి అక్షరం నాకు తెలుసు అన్నావు. మరి ఉంటే ఈ ప్రకారం ఎందుకు వచ్చింది? ఈ 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలే? పెద్ద మేము పోరాట యోధులం వీరులను మాట్లాడారు కదా, మరి ఎందుకు మీరు ఒప్పుకున్నారు? ఎందుకు దీనిపైన నోరు మెదపలేదు? ఎందుకు దీనిపైన కొట్లాడలేదు? మరి అట్లాగే ఈ ఈ కృష్ణా గోదావరి బోర్డులు పెడుతున్నాయో వాటి నిర్వహణ కోసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది కదా. మీరు ఎట్లా కేటాయిస్తారు? మన నీటి హక్కు నీటి వాటర్ రానప్పుడు ఎందుకు కేటాయించారు? ఎవరు కేటాయించమన్నారు? అంటే ఇండైరెక్ట్లీ యూఆర్ సపోర్టింగ్ ఏపీ. గత ఆయన మాటల గురించి తెలుస్తూ ఉంది కదా. నగరి పోయినప్పుడు ఆమె ఎవరు ఎమ్మెల్యే రోజా ఇంటికాడ భోజనం చేసిన తర్వాత ఏం మాట్లాడినరు? రాయలసీమను రతనాల సీమ చేస్తామని. అరే పోతిరెడ్డిపాడుకు పొక్కగొట్టి పెద్దగా చేసి ఇన్ని తీసుకుపోయిన సందర్భం తర్వాత ఆ తర్వాత కూడా వాళ్ళకి పోతిరెడ్డిపాడులో కూడా యాక్చువల్గా వాళ్ళకున్న అలాట్మెంట్ కేవలం 35 టీమ్సే. అంటే మద్రాసు కావచ్చు, పోతిరెడ్డిపాడుకు సంబంధించి. కానీ వాళ్ళు తీసుకుపోయింది ఎంత? గడచినటువంటి కేసీఆర్ పరిపాలనలో 10 సంవత్సరాల్లో 100 టీఎస్ తీసుకుపోయారు. అలొకేషన్ 34 ఉంటే 100 టీఎస్ తీసుకుపోయారు. మనకు నాగార్జున సాగరు లెఫ్ట్ కెనాల్లో మనకు రైట్ఫుల్గా ఉన్నటువంటి 100 టీఎంసీ పైన అలొకేషన్ ఉంటే గత ప్రభుత్వం కూడా 100 ఉంటే 160 టీఎంసీ మనం వాడుకోవడం జరిగింది. వరుసగా 3 సంవత్సరాలు 120, 130, 140, 160 టీఎంసీ వరకు కూడా మనం అందులో నీళ్లు వాడుకోవడం జరిగింది. కానీ కేసీఆర్ 30% వాడలే. అంటే ఉన్న నీళ్ళనే వాడేటువంటి కార్యక్రమం చేయకపోగా అంటే ప్రజల్ని ఏ రకంగా మోసం చేయాలంటే ఆలోచనతో మాట్లాడుతున్నాడు. అసలు ఇది మొత్తానికి కారణం ఎవరన్నట్టు? బీఆర్ఎస్ పార్టీ కాదా? కేసీఆర్ కాదా? తెలంగాణకు 551 టీఎంసీలు, ఏపీకి 207 టీఎంసీలు రావాల్సి ఉండే మనకు అసలు లెక్క ప్రకారం. ఈ రోజు దాకా నోరు మూసుకొని కోర్టుకెళ్ళి కేసులు వాపసు తీసుకొని ఉన్న నీటిని మాట్లాడకుండా, దానిపైన ఒత్తిడి చేయకుండా, కేంద్ర ప్రభుత్వ చట్టాలకు మీరు సలహా వాళ్ళ యొక్క సపోర్ట్ చేస్తూ ఎక్కడ కూడా అంటే మాటలు మాత్రం కోర్టులు దాడినాయి, సహకరించారు. అట్లనే రాయలసీమ లిఫ్టు కట్టడానికి సహకరించింది ఎవరు? ఇది మాట్లాడిన దానిలో ఉంది, వీడియో రికార్డు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, పట్టుదల వ్యక్తి, ఇద్దరం కలిసి 2 రాష్ట్రాలను సస్యశ్యామలం చేస్తాం, గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణానదిలో పడేసి ఇద్దరం వాడుకుంటారు మాట్లాడారు. మరి అప్పటిదాకా ఈ కృష్ణానది నీళ్లను మరి రాయలసీమకు తీసుకుంటే ఎందుకు మరి మీరు కళ్ళు మూసుకొని కూర్చున్నారు? ఎందుకు పోరాటం చేయలే? రెండవది శ్రీశైలమైన నాగార్జున సాగరైన ఈ 2 ప్రాజెక్టుల భూభాగం సగం తెలంగాణ ఉంది, సగం ఏపీలో ఉంది. అది శ్రీశైలమైన సాగరైనా సగం గేటు తెలంగాణ, సగం గేటు ఏపీలో ఉన్నాయి. మీరు కోర్టు కేసు విత్డ్రా చేసుకోకుండా మీరు పట్టుదల ఉంటే మీరు 64, 36కు మీరు ఒప్పుకొని సంతకాలు పెట్టకుండా ఉంటే ఒత్తిడి పెరిగేది, ఒత్తిడి పెంచాలి కదా. అంటే మీ చేతిలో ఉన్నదాన్ని మీరు వాడుకోకుండా వదిలేసి రాయలసీమ లిఫ్ట్కు సహకరించినటువంటిది కేసీఆర్. జగన్తో చర్చలు జరిపి అదేది ప్రగతి భవనం, బానిస భవనం, అంటే ఇవన్నీ కార్యక్రమం చేసి ఈ రోజున రోజుకు 8 టీఎంసీల నీళ్లు పోతిరెడ్డిపాడుకు సంబంధించి. అంటే 50 మీటర్లు శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి కేవలం 50 మీటర్లు ఎత్తి పోతిరెడ్డిపాడులో పోసి 8 టీఎంసీ తీసుకుపోయినప్పుడు మరి రాష్ట్రం వచ్చిన తొలినాళ్ళునే 14 సంవత్సరంలోనే ఇక కాళేశ్వరం కంటే మొదలు జూరాల నుంచి ఇవే 6 టీఎంసీలు 8 టీఎంసీలో పంపులు పెట్టి మళ్ళీ లిఫ్ట్ చేసుకొని ఒక 100, 150, 180 టీఎం రిజర్వ్ చేసుకుంటే, స్టోర్ చేసుకుంటే ఇలా గతి పట్టేది కాదు కదా.
ఎందుకు చేయలేదు మరి ఆ పని? అంటే ఆ మాత్రం సోయి లేదా? రాయలసీమ రోజుకు 6 టీఎంస్ 8 టీఎం తీసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళ పంపులు పెట్టే ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో ఉంది. మరి మనకెందుకు? మన ధనిక రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకంటే ఆదాయం తక్కువ ఆంధ్ర. మరి ధనిక రాష్ట్రం మనమేమో పాలమూరు రంగారెడ్డికి 2 టీఎంస్ లిఫ్ట్ చేస్తాం, 20 లక్షల ఎకరాలు. వాళ్ళేమో అంటే క్యాచ్మెంట్ ఏరియా లేకుండా, వాటర్ అలొకేషన్ లేకుండా వాళ్ళు రోజు 8 టీఎంస్ లిఫ్ట్ చేస్తారు. వాళ్ళు శ్రీశైలం 30 రోజుల మొత్తం కాలేపోతుంది. మనం అదే కనుక జూరాల్సి లిఫ్ట్ చేసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అంటే ఇవన్నిటికి కారణం కేసీఆర్ కాదా? ఒకటి కాదు, రెండు కాదు. ఈ రోజున అంటే గ్రావిటీ ద్వారా తెలంగాణకు వచ్చేటువంటి కృష్ణా జలం కూడా ఏపీకి తీసుకుపోతూ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు సహకరించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే కుట్రలో భాగంగానే ఇవన్నీ కూడా జరిగినాయి. రాయలసీమ ఎత్తిపోతల పనుల కోసం ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్లకు 2025 ఆగస్టు 10తో గడువు ముగిస్తే అంతకంటే 5 రోజుల ముందే ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. యాక్చువల్గా స్టార్టింగ్ ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పిలిచిందే మన యొక్క కోర్టు కేసు వేసిన సందర్భంలో అప్పుడే పిలవడం జరిగింది. దానికోసం ప్రతి పిలవడం జరిగింది. అయినా కూడా వీళ్ళు సరెండర్ అయ్యి రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులు ఒత్తి సరెండర్ అయ్యే కార్యక్రమం చేసి ఈ రోజున మళ్ళీ ఉల్టా చోరు కొత్తలు దాటినట్టుగా మేము ఉద్యమం చేస్తున్నాం అంటారు. చేయాల్సినప్పుడు చేయలే, నిలదీయాల్సినప్పుడు నిలదీయలే. కనీసం అడగాలి కదా, ఎందుకు గజెట్లో రాయలసీమ ఇవన్నీ పెట్టిండ్రు? ప్రతి ప్రాజెక్టు పోతున్నట్టు పడుతుందా అన్ని ప్రాజెక్టులు పెట్టిండ్రు గజెట్లో, మనవి లేవు ఎక్సెప్ట్ కలవకుర్తి తప్ప. మరి అప్పుడన్నా కేంద్ర ప్రభుత్వం అడగాల? అడిగిందా? అసలు లెటర్ రాసిందా? రాయలే. అసలు తీర్మానం చేసిందా? చేయలే. ఏ ఒక్కటి కూడా చేసే పనులు చేయకుండా ఇలా కాళేశ్వరం కోసం మాత్రం లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల బాగు కోసం మేలు కోసం చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అదే నిజమైతే, నిజంగా ఆ తపన చింతన ఉంటే, ఆ నిజాయితీ ఉంటే 1,80,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ టెండర్స్ ఇలా హరీష్ రావు అయినా కేసీఆర్ సమానం చెప్పాలా. 1,80,000 టెండర్లు పిలిస్తే సుమారుగా 100 టెండర్లు. ఏ ఒక్క టెండర్లో కూడా 1% 2% లెసుకు రాలే. అన్ని 0.1, 0.2, 0.3, 0.5, 0.6. ఎట్లా సాధ్యమైంది ఇది? ఎట్లా సాధ్యమైంది? గతంలో అయినా 30, 40, 50% లెస్సులు పడేది. మరి ఎట్లొచ్చింది ఇది? అంటే వీళ్ళకి కలబడ్డదా? వీళ్ళ కాంట్రాక్టర్లకు మీరు కాదా చేసింది, నామినేషన్ ద్వారా ఇచ్చింది, ఇది నీకు ఇది నీకు అని బార్టర్ సిస్టమ్ మాదిరిగా క్విట్ కోప్రో కాదా ఇది? 1,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్యోగం చేసి నీటి హక్కులను వదులుకొని చేసే పని చేయకుండా ఈ రోజున ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తూ మళ్ళా బుకాయించే మాటలు మాట్లాడుతున్నారు. మామాలు ఇద్దరు కూడా స్పష్టంగా రేపు అసెంబ్లీ ఉంది కదా, రేపటి నుంచే కదా. మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కదా, ఎక్కడైనా మేము కంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మేమేదో ఆ ప్రాజెక్టుల పైన పెద్దలు అప్పగించడం మాట్లాడుతున్నారు. చూపిస్తారా? ఎక్కడ చూపిస్తారా? మీరు సంవత్సరాలు నిద్రపోతే పట్టించుకోపోయినా ఇలా మా ప్రభుత్వము మర్నాడు 2వ నాడే కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది, ఒత్తిడి చేయడం జరిగింది. మరి మీరు రాసిన దానిలో కూడా మినిట్స్ ఉన్నాయి. రేపు అసెంబ్లీ మొత్తం కాగితాలతో సహా చూపిస్తాం. మీరు రాసిన దానిలో కేసీఆర్ ఉన్నప్పుడే అదే కేఆర్ ఎంపీకి సంబంధించి అపెక్స్ బాడీకి సంబంధించి మినిట్స్ ఉంది స్పష్టంగా ఒప్పుకున్నట్టుగా చాలా అంశాలు ఎవిడెన్స్ ఉంది. నేను ఉట్టిగా మాట్లాడలే. అంటే ఇంత బుకాయించి మాట్లాడితే అంటే ప్రజలను
తికమక చేసి రాజకీయ లబ్ధి చేయడం కోసం తప్పుడు కూతలు కూస్తూ ఉన్నారు. దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు ఓపెన్గా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు ఏం శిక్ష చేసుకుంటారు? ఏం శిక్ష పడాలి మీకు? ఇప్పటికే ప్రజలు మీకు శిక్ష విధించారు. అయినా మీకు బుద్ధి రాలే, ఇంకా బుకాయించేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా కేసీఆర్కు తెలిసే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 84, 85, 86, 87, 88, 89 వరకు కేంద్ర ప్రభుత్వానికి సరెండర్ చేయడానికి గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కృష్ణా గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల వ్యవహారం అంతా గత ప్రభుత్వమే కేంద్రానికి అప్పచెప్పింది. ఎప్పుడైతే ఆ చట్టంలో ఆ నిబంధన ఉన్నప్పుడు డే 1 నుంచే ఫైట్ చేయాలా, లీగల్గా ఫైట్ చేయాలా, పొలిటికల్గా ఫైట్ చేయాలా. గాలికి వదిలేసింది కదా 10 సంవత్సరాల.